అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్. నేను మీ హరిత. అండ్ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఆ దేవుడి దయ వల్ల అందరూ బాగుంటారు. అండ్ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్నోడి పుట్టెంటికల ప్రోగ్రామ్ అనమాట. ఏంటంటే మేము తిరుపతిలో పుట్టెంటికలు ఇచ్చాము. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు లేవు కదా, మంచి రోజులు కావు కదా, మూడాలు ఉన్నాయి కదా, సో బాబుకి పుట్టెంటికలు ఇవ్వద్దా అని నాకు కూడా సేమ్ ఇదే డౌట్ ఉండే. నేను 4 to 5 పంతుల వాళ్ళని కనుక్కున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఇదే క్వశ్చన్ అనమాట పంతుల వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఏమన్నారు అని అంటే పుణ్యక్షేత్రాలలో ఎక్కడైనా కానీ పుట్టెంటికలు అనేది ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు దానికి. అండ్ ఈ మూడాలకి సంబంధం ఏం లేదు అని అనగానే సరేలే, మా బాబుకి 9 months అనమాట. సో అలా అని మేము తిరుపతిలో ఈ పుట్టెంటికల ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. అండ్ టీటీడీ వాళ్ళు కూడా కొత్తగా అప్డేట్ పెట్టారు కదా, ఫ్రీ దర్శనం 1 year లోపు పిల్లల్ని అనేది. శుభదం డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా వెళ్ళాలి అండ్ ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి మనకి, ఏ టైంలో మనల్ని అలౌ చేస్తారు, టైమింగ్స్ అన్నీ డీటెయిల్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మేము అలిపిరి మెట్లు ఎక్కామన్నమాట. సో అలిపిరి మెట్లలో కూడా కొంచెం మేము ప్రాబ్లం ఫేస్ చేసాము. ఏంటంటే మనకు పసుపు కుంకుమ రాస్తూ ఉంటారు కదా మెట్ల పైన. ఈ వర్షాకాలంలో చాలా అది డిస్టర్బెన్స్ అనమాట. పెడతారు కానీ వాటర్ వాళ్ళకి ఫాస్ట్గా అయిపోవాలి అన్నట్టు వాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. అది వాటర్ పడి మొత్తం జారుతూ ఉండే అనమాట. సో అది ఒకటి టీటీడీ వాళ్ళు కూడా చూసుకోవాలి. అండ్ పబ్లిక్ కూడా అలా అంతా గజిబిజిగా చేయకండి. మీ వల్ల వేరే భక్తులకు కూడా చూడండి ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడ ఎట్లా జారుతుంది ఏంటి, వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు, పిల్లలతో ఉంటారు, కొంతమంది లగేజ్తో వస్తారు. సో అది చాలా ప్రాబ్లం ఫేస్ చేశాము. మాకైతే అది చాలా ప్రాబ్లం అనిపించింది. అండ్ ఓవరాల్గా అయితే బాగానే అయింది. మేము వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ ఉండే అనమాట. అదేంటో మేము అంతకుముందు అయితే లేదు, మేము స్టార్ట్ అయిన తర్వాతనే అక్కడ క్రౌడ్ అనేది విపరీతంగా అయిపోయింది. రూమ్స్ కూడా అసలు దొరకలేదు. 100 rupees రూమ్స్ దొరికాయి మాకు. అవి కూడా కొంచెం మాకు ఏంటంటే అడ్జస్ట్ అయ్యాము అంతే, అనుకున్నంత విధంగా అయితే రాలేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అలిపిరి మెట్లలో ఎక్కిన తర్వాత మనకి అక్కడ మెడికల్ సర్వీస్ ఉంటుంది. అండ్ ఫుడ్ అయితే మనకి నార్మల్గా స్టాల్స్ ఉంటూ ఉంటాయి. సో ఫుడ్కి కూడా మనకు ప్రాబ్లం ఏం లేదు. తినేవాళ్ళు తినొచ్చు, నడిచేవాళ్ళు నడవచ్చు. అక్కడ మనకి వైల్డ్ యానిమల్స్ కూడా కనబడతాయి. అంటే జినుకలు, అట్లాంటి చిన్న ఉడత ఒకటి ఉంటుంది, పెద్దగా ఉంటుంది అనమాట. సో అదొకటి చూడవలసిన యానిమల్. మనకి ఎక్కడ అది కనబడదు, అరుదుగా కనబడతాయి అన్నమాట. సో ఫీడింగ్ అయితే ఇవ్వకండి. అక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు, టీటీడీ వాళ్ళు ఆల్రెడీ బోర్డు పెట్టారు. సో మావాడు కూడా మాతో పాటు మోకాళ్ళ పర్వతం 5 steps అయితే ఎక్కాడనమాట. వాడు చెల్లించుకున్నాడు. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా క్రౌడ్ ఉంది కాబట్టి మాకు అసలు ఎక్కినట్టు కూడా అనిపించలేదు. శ్రీవారి మెట్లు కూడా మేము ఎక్కాము లాస్ట్ టైము మా పాపతో పాటు. సో మా పాపని తీసుకెళ్ళినప్పుడు సో అప్పుడు కొంచెం మాకు ఇబ్బంది అనిపించింది. ఇప్పుడైతే అసలు మాకు ఇబ్బంది అనిపించలేదన్నమాట. అక్కడ మనకి వాల్ పైన, పిల్లర్స్ పైన రాస్తారు నామాలు, అవి చదువుకుంటూ మంచిగా ప్రశాంతంగా ఎక్కామన్నమాట. నాకు తెలిసి మా ఆయనతో ఇంత ఫ్రీగా టైం, ఎలాంటి టెన్షన్ లేకుండా టైం స్పెండ్ చేసింది ఇక్కడే అనుకుంటా. ఏదైనా ఎప్పుడైనా ఏదో ఒక టెన్షన్తో ఉంటాడు. ఈ అలిపిరి మెట్లల్లో మాత్రం అసలు ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉన్నాడనమాట. అండ్ నెక్స్ట్ మేము ఎక్కిన తర్వాత రూమ్స్ తీసేసుకొని తల వెంట్రుకలు ఇచ్చామన్నమాట. మాకు అన్న తమ్ముళ్ళు లేరు కాబట్టి అన్నీ మా నాన్నని, కాబట్టి ఈ ప్రోగ్రాం కూడా మా నాన్నని చేశాడు. అండ్ మనవరాళ్ళు అన్న చాలా ఇష్టం మా నాన్నకి. మామ చేయాల్సిన పనులన్నీ మా నాన్నని చేస్తాడు. సో నీళ్ళలు ఇచ్చిన తర్వాత మాకు అప్పటికే చాలా నైట్ అయిపోయింది. సో దర్శనానికి అయితే మాకు వీలు కాలేదు. నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట. అండ్ శుభదం వచ్చేసి ఎక్కడ ఉంటుంది అని అంటే మనకి
స్వామివారి మహాద్వారం ఉంటుంది కదా, దాన్ని దగ్గర నిల్చుంటే లెఫ్ట్ సైడ్లో దాని ముందు నిల్చోవాలి. సో లెఫ్ట్ సైడ్లో మనకి దీపాలంకరణ మండపం అనేది కనబడుతుంది. అట్లనే లోపలికి వెళ్తే మనకి శుభదం మెట్లు కనబడతాయి అన్నమాట. సో అది ఎక్కి లోపలికి వెళ్తే మనకి బోర్డు అనేది కనబడుతుంది. ఆ టైమింగ్స్ ఏంటంటే 11 to 4:30 అనమాట. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మన బేబీ బర్త్ సర్టిఫికేట్, లేదంటే డిశ్చార్జ్ సమ్మరీ ఉంటుంది కదా అది, అండ్ పేరెంట్స్ ఆధార్ కార్డ్, సిబ్లింగ్స్ బాబు సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే బిలో 11 years వాళ్ళ ఆధార్ కార్డ్, ఇవి కావాలి మనకి. సో ఈ ఒకవేళ నేను చెప్పిన అడ్రస్ కనుక మీకు అర్థం కాలేదు అని అంటే గుడి దగ్గర ఎవరిని అడిగినా కానీ మనకు అడ్రస్ అనేది చెప్తారు. క్లియర్గా వీడియో తీద్దాము అనుకున్నాము, కాకపోతే ఏంటంటే మేము వెళ్ళిన 2 days వర్షం ఉండే అండ్ మొబైల్స్ మనకి టెంపుల్ దగ్గర అలో లేదు కాబట్టి మొబైల్స్ కూడా మేము రూమ్లోనే పెట్టి వెళ్ళే వాళ్ళం. సో అలా అని చెప్పి కొన్ని ఇష్యూస్ వల్ల నేను ఈ వీడియో తీయలేదు. అలా అయినా నేను మళ్ళీ చెప్తున్నాను, స్వామివారి మహాద్వారం ఎదురుగా నిల్చుంటే లెఫ్ట్ సైడ్లో మన సహస్ర దీపాలంకరణ మండపం మనకు కనబడుతుంది. దాని స్ట్రైట్కి వెళ్తే కొంచెం దూరం వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్లోనే శుభదం బోర్డు అనేది కనబడుతుంది. ఆ మెట్లు ఎక్కాలి. ఎక్కి కొంచెం లోపలికి వెళ్ళినామంటే మనకి శుభదంది బోర్డు కనబడుతుంది. అండ్ అక్కడ మీకు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగితే ఇంకా కన్ఫ్యూజన్ ఉండకుండా హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట. హ్యాపీ జర్నీ. అండ్ ఈ వీడియో చాలా 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 బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే మాకు కూడా వెళ్ళేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ ఉండే ఏ టైమింగ్ ఏంటి అనేది. సో ఎస్, ఇదండి వాటి వీడియో. ఎవరైతే కొత్తగా వెళ్తున్నారో అంటే 1 year లోపు బేబీస్ని తీసుకొని ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకైతే కంపల్సరీ యూజ్ అవుతుంది. తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.